50% డైరెక్టర్స్ ఒక హీరోని మైండ్‌లో పెట్టుకొని కథ రాస్తారు. కానీ, ఆ హీరో నో చెప్పడంతో వేరే హీరోని పెట్టి మూవీ తీస్తారు. అలా తీసిన మూవీ గనక ఫ్లాప్ అయితే, హమ్మయ్య! నేను నో చెప్పి మంచి పని చేశాలే అనుకుంటాడు. కానీ, అదే సినిమా బ్లాక్ బస్టర్ గనక అయితే, అరే! నేను నో చెప్పకుండా ఉండాల్సింది అనుకుంటారు. ఇప్పుడు మనం అలాంటి కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్‌ని మిస్ చేసుకున్న మన తెలుగు హీరోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 'విక్రమార్కుడు.' ఈ స్టోరీని ముందుగా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్‌కి వినిపించారు. నిజం చెప్పాలంటే 'విక్రమార్కుడు' స్టోరీని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని రాశారు. అందుకే కొన్ని డైలాగ్స్ వింటే పవన్ కళ్యాణే గుర్తొస్తాడు ఆ సినిమాలో. కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నవరం షూటింగ్‌లో బిజీగా ఉండడం, నెక్స్ట్ 'బంగారం' ఓకే చేయడం, ఆ తర్వాత 3 ఇయర్స్ బ్రేక్ తీసుకోవాలి అని చెప్పి నో చెప్పడం వల్ల రాజమౌళి రవితేజని అప్రోచ్ అయ్యి ఓకే చేసుకున్నాడు. ఆ తర్వాత తెలిసిందే రవితేజ ఏ రేంజ్ లో యాక్టింగ్ చేశాడంటే తను తప్ప ఇంకెవరిని ఆ రోల్లో ఊహించుకోలేనంతగా యాక్టింగ్ చింపేశాడు రవితేజ. సెకండ్ 'డార్లింగ్'. డైరెక్టర్ కరుణాకర్ గారు ఇనిషియల్ గా పవన్ కళ్యాణ్ కి చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు బాలు చేశారు. ఈ మూవీ కమర్షియల్ గా ఆడకపోవడంతో నో చెప్పారు ఏమో గాని క్యాన్సిల్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ కి ప్రభాస్ దగ్గరికి తీసుకువెళ్లారు. ప్రభాస్ లవ్ స్టోరీస్ కోసం వెతుకుతున్నాడని తెలిసి ఆ తర్వాత ఇంకేముంది ప్రభాస్ ఓకే చేశారు. టైటిల్ కూడా ప్రభాస్ ఊతపదమైన డార్లింగ్ అని పెట్టారు. థర్డ్ 'గబ్బర్ సింగ్'. ఈ సినిమా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అని మనందరికీ తెలుసు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో ప్రొడ్యూసర్ గా 'గబ్బర్ సింగ్' కంటే ముందే 'తీన్మార్' మూవీ తీశాడు. కానీ ఈ మూవీ కమర్షియల్ గా పెద్ద దెబ్బే వేసింది బండ్ల గణేష్ కెరియర్ లో. తర్వాత హిందీలో 'దబాంగ్' మూవీ రైట్స్ కొని తెలుగు రీమేక్ లో రవితేజ అని హీరోగా అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ నా వల్ల నీకు లాస్ వచ్చింది కాబట్టి మంచి కథ ఉంటే తీసుకురా చేద్దాం అని చెప్పడంతో రవితేజని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ని పెట్టి తీశారు. కమర్షియల్ గా పెద్ద హిట్టే కొట్టింది 'గబ్బర్ సింగ్'. నెక్స్ట్ 'రాజా ది గ్రేట్'. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ స్టోరీని రామ్ ని దృష్టిలో పెట్టుకొని రాశారు. కానీ అప్పుడే కమర్షియల్ గా మంచి సినిమాలు పడడంతో నో చెప్పారు. నెక్స్ట్ ఎన్టీఆర్ ని కలిశాడు. సేమ్ ఆన్సర్ నో. ఆ తర్వాత రవితేజని కలిసి చెప్పడంతో బ్లైండ్ గా ఉన్న క్యారెక్టర్ ని బ్లైండ్ గా ఓకే చేశారు. ఈ సినిమా ప్రభావం ఏమో తెలియదు కానీ దీని తర్వాత ఫ్లాప్స్ వరదే పారింది రవితేజకి. ఫిఫ్త్ 'తుపాకీ'. మురుగదాస్ ఈ స్టోరీని రాసేటప్పుడు తన మైండ్ లో మహేష్ ని అనుకునే రాశారంట. కానీ 'తుపాకీ' స్టోరీని మహేష్ కి చెప్పారో లేదో క్లారిటీ లేదు. హిందీలో అక్షయ్ కుమార్ కి సగం స్టోరీ చెప్పారు. మిగతా స్టోరీ రాయాలి అన్నారంట. ఎలాగైతే ఏముంది అక్షయ్ కుమార్ ఓకే చెప్పారు. కానీ అప్పుడే విజయ్ ఫాదర్ మురుగదాస్ కి ఫోన్ చేసి విజయ్ డేట్స్ ఖాళీగా ఉన్నాయి. ఏదైనా కథ ఉంటే చూడు అన్నారంట. వెంటనే తన దగ్గర ఉన్న స్టోరీని విజయ్ కి చెప్పారు. విజయ్ ఓకే చేశాడు. ఈ విషయం అక్షయ్ కుమార్ కి చెప్పడంతో మూవీ గనక హిట్ అయితే హిందీలో నాతోనే తీయాలి అన్నారంట. ఇంకేముంది విజయ్ తో మూవీ తీశారు. బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.